హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనుషా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. ఈ రోజు వచ్చేసి మీకైతే తెలిసే ఉంటది, ఇదైతే మా ఎంగేజ్మెంట్ ఆల్బమ్ అండి. మీకోసం అయితే వీడియో అయితే చేస్తున్నాను అనమాట. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఊరికే వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, ఇదైతే మా ఎంగేజ్మెంట్ ఆల్బమ్ అనమాట. మా పెళ్ళయి ఆల్మోస్ట్ 8 years అవుతుందండి. మీకోసం అయితే ఆల్బమ్ అయితే వీడియో అయితే చేస్తున్నాను. దీంట్లో అయితే మాకు 8 years అవుతుంది. దగ్గరికి రా చూపిస్తాను. ఇది వచ్చేసి చూడండి, కనిపిస్తుందా ఎంగేజ్మెంట్ ఆల్బమ్? బాగా క్లియర్ది. ఇది ఎంగేజ్మెంట్ ఆల్బమ్ అనమాట. ఇది చూడండి ఎలా ఉన్నాం అప్పుడైతే. 8 yearsకి ఇప్పటికీ అయితే మేము చాలా అంటే చాలా డిఫరెంట్ అయిపోయాము. 7 years బ్యాక్ అయితే ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము చూడండి. అసలు మా ఎంగేజ్మెంట్ రోజు అయితే May 7కి అయితే అయ్యిందనమాట. May 7కి ఎంగేజ్మెంట్ అయింది. ఆల్మోస్ట్ ఎంగేజ్మెంట్కి పెళ్ళికి అయితే 6 months అయితే గ్యాప్ ఉందన్నమాట. ఎంగేజ్మెంట్ అయిన 6 monthsకి పెళ్ళి అయింది. దగ్గర ఇంకా చూడండి, ఇది ఒక ఆల్బమ్ అనేది ఒక మెమరీ అన్నమాట. ఎవరికైనా కానీ ఎప్పటికైనా ఒక మెమరబుల్ మూమెంట్ కాబట్టి, పెళ్ళి అనేది లైఫ్లో ఒక్కసారి వస్తుంది కాబట్టి దాన్ని మాత్రం ఒక మెమరీ అనేది జీవితాంతం గుర్తుండేటట్లయితే ఇలా ఆల్బమ్స్ అయితే చేయించుకుంటారనమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ వినాయకుడు వచ్చాడు, ఇక్కడ వచ్చేసి మేమన్నమాట. ఇక్కడ నేను చూడండి అప్పుడు ఎలా ఉన్నానో, అసలు చాలా బక్కగా ఉన్నా అనమాట. ఇక్కడ వచ్చేసి మా సైడ్ అయితే ఎంగేజ్మెంట్ రోజు అయితే ఫస్ట్ పిల్లగాడికి చెల్లేయడానికి వెళ్తారనమాట మార్నింగ్. ఇక్కడ వచ్చేసి చెల్లేసే ఆల్బమ్ అనమాట. ఇంకా మా వారికి అయితే చెల్లేయడానికి మా ఇంటి తరపు నుంచి, ఆడపెళ్లి వారి తరపు నుంచి చెల్లేయడానికి అయితే వస్తారు మగ వాళ్ళ ఇంటికి. ఇక్కడ నుంచి అయితే మా వాళ్ళైతే ఒక పెద్ద లారీ కాదండి, డిషం తీసుకొని అయితే వచ్చారనమాట. డిషం తీసుకొని మా వాళ్ళంతా వచ్చేసి మార్నింగ్ అయితే మా వారికి చెల్లేసి పూలదండేసి చక్కెర వేసి ఇలా బట్టలు పెడతామన్నమాట. బట్టలు పెట్టేసి మార్నింగ్ బట్టలు పెట్టామనుకుంటా అండి. మార్నింగ్ ఉదయం ఓన్లీ చెల్లేసి స్వీట్ పెట్టేసి వెళ్ళిపోతారనమాట. వాళ్ళకి ఇంకా భోజనాలు రెడీ చేస్తారు, భోజనాలు చేసేసి వచ్చేస్తారు. ఇదంతా ఇంకా ఉదయం మార్నింగ్ చెల్లేసే ఫోటోలు అనమాట. ఒక్కొక్క ఫోటో తీయమ్మా. ఇక్కడ చూడండి నేను ఎలా ఉన్నాను, నేను ఎలా ఉన్నాను చూడండి. అసలు అప్పటికి ఇప్పటికే ఎంత డిఫరెన్స్ ఉందో. అసలు అప్పుడు మనం ఉన్న సన్నంకి, మనం బాడీకి, ఇప్పుడున్న మన బాడీ షేప్కి అసలు మనకి పోల్తూనే ఉన్నదన్నమాట. అలా ఉంటాము. ఇక్కడ వచ్చేసి మొత్తం మార్నింగ్ అనమాట. ఇక్కడ అయితే మా బావ కూతురు అనమాట, చిన్న లిటిల్ ప్రిన్సెస్ అంట ఆమె. ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తం షెల్లేసే కార్యక్రమాలే ఉంటాయన్నమాట. మొత్తం ఇక్కడ షెల్లేస్తారు. ఇంకా ఇక్కడ వచ్చేసి భోజనాలు అనమాట. భోజనాలు చేసేస్తారంట. ఒక్కొక్కటి తీయమ్మ, ఒక్కొక్క ఫోటో. ఇక్కడ వచ్చేసి తోడు పెళ్ళికొడుక్కి కంపల్సరీ తోడు పెళ్ళికూతురు కంపల్సరీ తోడు పెళ్ళికూతురు కూర్చోబెడతాడు. ఇక్కడ వచ్చేసి మా పెద్ద ఆడపడుచు కొడుకు అనమాట, తోడు పెళ్ళికొడుకు కూర్చున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగ్ అయితే మా హస్బెండ్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఫంక్షన్ చెల్లేయడం అయితే అయిపోతుంది. సాయంత్రం వచ్చేసి ఇక్కడ వచ్చేసి మా ఇంటి దగ్గర అనమాట. మా ఇంటి దగ్గర ఫంక్షన్ అయితే ఇలా ఉంటుంది. నైట్ అయితే వాళ్ళైతే మగ పెళ్లి వారు చీర తెస్తారనమాట. చీర తెచ్చి చీర ఇచ్చేసి ఇంకా నైట్ వచ్చేసి వాళ్ళు పట్టీలు కూడా తెస్తారనమాట. ఇలా శాసి పోసి ఇంకా పట్టీలు పెట్టేస్తారనమాట మా సైడ్ అయితే. ఇదైతే ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. ఎంగేజ్మెంట్ ప్రోగ్రాము ఫంక్షన్. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక్కొక్కరు వచ్చేసి 5 మంది అన్న 10 మంది అన్న ఇలా అయితే చేస్తారు. ఇక్కడ వచ్చేసి
ఇంకా మగ పెళ్లి వాళ్ళ తరపు నుంచి అయితే అందరు వచ్చేసి ఇలా ఫంక్షన్ అయితే కార్యక్రమాలు అయితే చేస్తారు. ఇక్కడ వచ్చేసి ఇంకా పెళ్లి కూతురుకి తోడుగా తోడు పెళ్లి కూతురు అనమాట, మా బాబాయ్ కూతురు కూర్చోయింది. ఇంకా ఇదే విధంగా అంత కార్యక్రమం అంతా చేసేస్తారండి. పెళ్లి కూతురుకి అయితే పెళ్లి కూతురు ఇంట్లో పెళ్లి కొడుకు వాళ్ళు చేస్తారు, పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో పెళ్లి కూతురు వాళ్ళు అయితే చేస్తారు. ఇక్కడ చూడండి ఇంకా ఫొటోస్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయన్నమాట. ఇదే విధంగా అందరూ ఒక్కొక్కరుగా చేశారు. నైట్ ఇంకా భోజనాలు ఏర్పాటు చేస్తారు, భోజనాలు చేసేస్తారనమాట. చాలా మంది వచ్చారండి మా ఎంగేజ్మెంట్కి అయితే. అసలు మా ఊర్లో వాళ్ళు పెళ్లి కొడుకు తరపున వాళ్ళు చాలా మంది అంటే చాలా మంది వచ్చారు. చూడండి ఎంతమంది. నైట్ చేస్తారనమాట మా సైడ్. ఇప్పుడు అంటే పగలు చేస్తున్నారు, కానీ అప్పట్లో అయితే మా 7 years బ్యాక్ అయితే ఎప్పుడు నైట్ ఫంక్షన్లే ఎక్కువ ఉండేవి అనమాట. అందుకని మా ఫంక్షన్ కూడా నైటే చేశారు. ఇక్కడ ఇంకా నైట్ తాంబూలం అందరికి ఇస్తారనమాట. ఆకులు పంచడం అని అంటారు ఇది ఫంక్షన్ని. ఎంగేజ్మెంట్ అని అంటారు, మా సైడ్ అయితే ఆకులు పంచడం అంటారు. అందుకని వచ్చిన వాళ్ళకందరూ ప్రతి ఒక్కరికి తాంబూలం అయితే ఇస్తారనమాట. ఇదే విధంగా చూడండి, ఇది ఒకటి వచ్చేసి ఫోటోలు అనమాట. ఇద్దరు కొన్ని స్టిల్స్ తీశారు. అప్పుడు అంటే నాకు అసలు ఏం తెలియదండి, అప్పుడే జస్ట్ ఇంటర్ అయిపోయింది, అప్పుడు మ్యారేజ్ ఫిక్స్ అయిందనమాట. అసలు ఏం తెలియదు, ఇంకా ఏదో నాకు వచ్చిన పోజులు అయితే ఇచ్చేసాను. ఎట్టొకట్ట వచ్చాయి ఫొటోస్ అయితే. ఇదే విధంగా అన్నీ. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను మా వారైతే దండలు చేంజ్ చేసుకుంటున్నాము. ఇది ఇంకా దండలు చేంజ్ చేసి అందరితో ఫోటోలు తీసేస్తారనమాట. ఇదైతే మా సైడ్ చేసే ఎంగేజ్మెంట్ అండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారాలు ఉంటాయన్నమాట. ఇదే విధంగా మాకు వచ్చేసి ఇలా ఆచారం ఉంటుందండి. ఇలా మా దాంట్లో వచ్చేసి ఇలా పద్ధతులు ఫాలో అవుతారు. ఒక్కొక్కరు దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతులు ఫాలో అవుతారు. మా దాంట్లో ఈ విధంగా ఈ పద్ధతులు అయితే ఫాలో అవుతాం అన్నమాట. చూడండి ఇంకా ఇదే విధంగా లాస్ట్కి వచ్చేసి అందరూ అయితే ఫోటోలు అయితే దిగుతున్నారు చూడండి. అవును, మీ ఇంట్లో మీ ఫంక్షన్లో ఏ విధమైన పద్ధతులు ఫాలో అవుతారు? మా ఇంట్లో అయితే ఈ విధంగా ఫాలో అవుతారు అనమాట. మీ ఫంక్షన్లో మీరు ఏ విధంగా ఫాలో అవుతారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇది చూడండి ఇంకా అందరు అప్పుడు అయితే ఈ విధంగా అయితే ఫోటోలు అయితే దిగేసాము. ఇంకా ఇదే అండి మా ఎంగేజ్మెంట్ అయితే. ఇవి ఫోటోలు అయితే ఈ విధంగా అయిపోయాయి. ఇక్కడ వచ్చేసి మా అమ్మ నాన్న అనమాట. ఇది మా ఫ్యామిలీ ఫోటో. ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అయితే ఎక్కడుంది చూద్దాం. ఎక్కడుందబ్బా, చూస్తామండి, ఇది చూడలేదు. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. మా ఫ్యామిలీ ఫోటో ఎక్కడ ఉందబ్బా, ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య మా మావయ్య అనమాట. ఇక్కడ వచ్చేసి మా ఫ్యామిలీ, మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇక్కడ వచ్చేసి ఉంటుందన్నమాట. చూడండి ఫొటోస్ అయితే చాలా అంటే చాలా క్లియర్ వచ్చేసాయి కదండి. చాలా ఫస్ట్ ఫంక్షన్ అనేది ఫస్ట్ పెళ్లి కూతురుకు మాత్రం గ్రీన్లోనే ఏదో ఒక శారీ అయితే తీసుకుంటారు. ఇలాంటి సెంటిమెంట్ మీ ఇంట్లో కూడా ఉందండి. ప్రతి ఒక్కరు అలానే సెంటిమెంట్ అయితే తీసుకుంటారు అనమాట. ఇది వచ్చేసి లాస్ట్ ఇంకా మేము కూడా టిఫిన్ చేసేసి ఇంకా కేక్ అయితే మేము స్టేజ్ మీద కట్ చేయలేదండి ఆ రోజు, ఎందుకమో. ఇంకా వచ్చేసి నైట్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో అయితే కేక్ కట్ చేసి ఇంకా కేక్ తినిపించేసాం. ఇదైతే మా ఎంగేజ్మెంట్ అయితే ఈ విధంగా అయితే జరిగిందండి. అవును, మీకు ఇలాంటి ఏమైనా మెమరీస్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.